హలో ఫ్రెండ్స్, ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ డెమోక్రసీ అని ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది. అంటే జాగరూకత అనేది ప్రజాస్వామ్యానికి చెల్లించాల్సిన మూల్యం అని. ప్రజలు జాగరూకలుగా అప్రమత్తులుగా ఉన్నంతకాలం మాత్రమే అది నిజమైన ప్రజాస్వామ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రజలు ఆ బాధ్యత నుంచి తప్పుకుంటారో అప్పుడు అది ప్రజాస్వామ్యం కాకుండా పోతుంది అని. ఎందుకు ఈ విషయం మాట్లాడుకుంటున్నామంటే, సోమవారం నాడు సుప్రీంకోర్టు 2 కీలకమైన స్టేలు ఇచ్చింది. రెండిట్లోనూ కూడా అప్పీల్లోనే ఈ స్టేలు ఇచ్చినప్పటికీ కూడా ఈ 2 అంశాల మీద దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకత కూడా దీనికి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ 2 స్టేస్ ఏంటి, వాటికి దారితీసిన పరిస్థితులు ఏంటి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ 2 అంశాల గురించి మనం వివరమైన వీడియోలు 2 చేసాం. ఒకటి ఆరావళి పర్వతాలకు సంబంధించి, పర్వతం హైట్ 100 మీటర్లు లేకపోతే, దానికి కనీసం 4.7 స్లోప్ లేకపోతే అది పర్వతమే కాదు అని 250 కోట్ల సంవత్సరాల కింద ఉన్న పర్వతాలకు మన వాళ్ళు ఇచ్చిన నిర్వచనాన్ని కోర్టు అంగీకరించింది నవంబర్ 20వ తారీఖున. దాని మీద మళ్ళీ 29 డిసెంబర్న ఒక స్టే ఇచ్చింది. సో దానికి సంబంధించి చేసిన వివరమైన వీడియో మీరు తప్పకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఇందులో సమస్య ఏంటి అనేది. రెండోది, ఉన్నావ్ రేప్ కేసులో ఎమ్మెల్యేకు వేసిన శిక్షను సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు. దీని మీద కూడా సిబిఐ చేసిన అప్పీల్ని కొట్టివేయకుండా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రెండిట్లోనూ కూడా కొట్టివేసే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ పిటిషన్ని కన్సిడర్ చేసి స్టేస్ ఇచ్చింది. ఉన్నావ్ రేప్ కేసుకు సంబంధించి కూడా మనం చాలా వివరమైన వీడియో చేసాం. నిజానికి మనం వీడియోలో చెప్పిన దానికంటే అత్యంత దారుణమైన విషయాలు జరిగాయి. అవన్నీ మనం చెప్తే యూట్యూబ్ కమ్యూనిటీ స్టాండర్డ్స్ అని మన ఇబ్బంది పెడుతుంది కాబట్టి అవన్నీ నేను చెప్పలేకపోయాను. బట్ వీలైతే మీరు అవన్నీ తెలుసుకోండి, కనీసం ఈ వీడియో చూడండి. అది ఎంత దారుణమైన తీర్పు. ఈ 2 స్టేస్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఉన్నావ్ రేప్ కేసుకు సంబంధించి ఢిల్లీ తీర్పు మీద స్టే ఇస్తూ సుప్రీంకోర్టు అన్న మాట ఏంటంటే, గివెన్ ద గ్రావిటీ ఆఫ్ ది అఫెన్సెస్ అండ్ ద convictions recorded, it would be inappropriate to allow the operation of the High Court's order at this stage, given the gravity of the offenses. అది కేవలం ఒక అత్యాచారం కేసు మాత్రమే కాదు, అధికారం డబ్బులు ఉన్నవాళ్ళు అత్యాచారం చేయటం మాత్రమే కాకుండా అటువంటి వాళ్ళు ఇది తప్పు అంటే దీని మీద కేసు పెడితే ఎన్ని దారుణాలు చేయగలరు, ఈ దేశంలో అటువంటి వాళ్ళు ఎన్ని దారుణాలు చేస్తున్నారు అనడానికి అదొక బెస్ట్ ఎగ్జాంపుల్. బయటకు వచ్చిన ఒక కేసు మాత్రమే ఇది. కాబట్టి గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ని దృష్టిలో పెట్టుకొని దీని మీద స్టే ఇస్తున్నాము అని సుప్రీంకోర్టు చెప్పింది. ఆరావళికి సంబంధించిన కేసులో కూడా ఒకసారి ఈ కొత్త నిర్వచనాన్ని అంగీకరించి మైనింగ్కి అంగీకరిస్తే అక్కడ ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో అది ఇర్రివర్సబుల్ అవుతుంది. అంటే ఒకసారి వాటిని తవ్వేసిన తర్వాత ఆ పర్వతాలను సృష్టించలేం, ఎందుకంటే 250 కోట్ల సంవత్సరాల కింద ఏర్పడ్డాయి. భూమి మీదనే అత్యంత పురాతనమైన పర్వతాలు. మాలాగా తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు చిన్నప్పుడు వాటిని ముడత పర్వతాలు అని చదువుకున్నారు, ఎందుకంటే అవి ఎత్తుగా ఉండవు, ముడతలుగా ఉంటుంది. అటువంటి ఒక సహజమైన పర్వత శ్రేణిని ఒకసారి కానీ కొట్టేస్తే వాటిని మళ్ళీ సృష్టించడం నిన్న మొన్న పుట్టిన మనిషికి సాధ్యం కాదు. కాబట్టి దీనికి సంబంధించిన డెసిషన్ని మళ్ళీ ఒకసారి, ఇది సుప్రీంకోర్టే నవంబర్ 20న తీసుకున్న నిర్ణయం మీద ఇచ్చిన స్టే. నవంబర్ 20న ఈ తీర్పు వచ్చిన తర్వాత దీని మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అనేక మంది అనేక చోట్ల మాట్లాడారు. బహుశా అది ఎక్కడో అక్కడ పనిచేసి ఉంటుంది ఈ స్టే ఇవ్వటానికి అని నేను అనుకుంటున్నాను. ఆసక్తికరంగా ఈ 2 కేసుల్లోనూ స్టే ఇచ్చింది ఒకటే బెంచ్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, ఆయనతో పాటుగా జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మాసి, వీళ్ళు ముగ్గురు ఉన్న బెంచే ఈ రెండిటి మీద కూడా స్టేస్ ఇచ్చింది. చాలాసార్లు సుప్రీంకోర్టు తీర్పుల మీద మనం ఏమైనా విమర్శ పెడితే సుప్రీంకోర్టు తీర్పును కూడా ఎట్లా విమర్శిస్తామని చాలామంది మన అంటూ ఉంటారు. సుప్రీంకోర్టు తీర్పుల్ని సుప్రీంకోర్టే విమర్శించిన సందర్భాలు అనేక ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని తప్పు అని సుప్రీంకోర్టే కొట్టివేసిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. కాబట్టి ఏ తీర్పు అయినా అదే ఫైనల్ కాదు. కొన్నిసార్లు అన్యాయమైన తీర్పులను కూడా సుప్రీంకోర్టు కొనసాగించవచ్చు. అట్లా కొనసాగిన అనేక ఉదంతాలు మనం చూసాము. అటువంటి అనేక అన్యాయమైన తీర్పుల మీద అనేక వీడియోలు కూడా చేస్తున్నాము. అంత మాత్రాన అదే ఫైనల్ కాదు. దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ పీపుల్స్ కోర్ట్. కేవలం పార్లమెంటులు, కోర్టులు మాత్రమే కాకుండా ప్రజా కోర్టులు అనేవి ఉంటాయి. ప్రజల్లో నిజమైన చైతన్యం ఉన్నప్పుడు ఈ తీర్పులన్నీ కూడా మారిపోయే అవకాశం, లేదా ఈ తీర్పులను కొట్టేసి మంచి తీర్పులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రజలు జాగరూకులుగా ఉన్నంతసేపు మాత్రమే. అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రతి తీర్పు కూడా గొప్ప తీర్పు కావాలన్న రూల్ కూడా ఏమీ లేదు. ఉన్నావ్ రేప్ కేసులో ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఫైనల్గా ఏమవుతుందో మనకు తెలియదు. ఫైనల్ తీర్పు వచ్చే నాటికి ఈ బెంచ్ ఉంటుందా ఉండదా మనకు తెలియదు. ఒకవేళ ఈ బెంచ్ ఉంటే కూడా ఏం చేస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే ఒక రిడిక్యులస్ సెక్షన్ ఉంది కదా,
ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ అవునా కాదా అనే ఒక సెక్షన్ని పట్టుకుని సుప్రీంకోర్టు కూడా అతనికి ఇటువంటి శిక్ష ఉండాల్సిన అవసరం లేదు అనుకునే అవకాశం కూడా ఉంది. ఈ సుప్రీంకోర్టు మీద అటువంటి ఒత్తిడి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పార్లమెంట్లో అనేక మంది అత్యాచార నిందితులు ఎంపీలుగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ తీర్పు ఎటైనా ఉండొచ్చు. ఎందుకంటే అట్లా ధర్మానికి నిలవని కేసులు మనం సమీప గతంలోనే చూసాము. జకియా జాఫ్రీ కేసులో ఆమె కళ్ళ ముందు తన కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని 60 మందిని తగలబెట్టి చంపేస్తే దాని మీద ఆమె సుప్రీంకోర్టు దాకా వస్తే న్యాయమూర్తి, ఆ మాట అనడానికి కూడా నాకు నచ్చట్లేదు అనుకోండి, ఖన్విల్కర్ అనే ఆయన ఎంత ధైర్యం ఇక్కడ దాకా రావడానికి, ఇది తప్పుడు కేసు అని ఆమె మీద, ఆమెకు సహాయం చేసిన లాయర్ల మీదనే కేసు పెట్టమని తీర్పిచ్చిన మహానుభావుడు ఉన్నాడు. ఆ తీర్పుని ఇప్పటికీ సుప్రీంకోర్టు స్టే చేయలేదు, దాన్ని కొట్టేయలేదు కూడా. కానీ ఆ న్యాయమూర్తికి ఆ తర్వాత గొప్ప పదవి లభించింది. ఆయన ప్రస్తుతం లోక్పాల్ని లీడ్ చేస్తున్నాడు. కాబట్టి సుప్రీంకోర్టు ప్రతిసారి న్యాయమైన తీర్పులే ఇస్తుంది అని అనుకోవటానికి లేదు. ఒకవేళ సుప్రీంకోర్టు న్యాయమైన తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాలు దీన్ని ఓవర్ రైట్ చేయడానికి కొన్ని దొడ్డిదారులు ఎంచుకుంటాయి. దానికి వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త చట్టాలు తీసుకొస్తారు. అంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనుకోండి, ఈ జడ్జిమెంట్ తమకు అనుకూలంగా లేదా తమకు కావాల్సిన కార్పొరేట్లకు అనుకూలంగా లేకపోతే వాళ్ళు పార్లమెంట్లో మరొక చట్టాన్ని తీసుకొస్తారు. పార్లమెంట్లో చట్టాలు ఎట్లా వస్తున్నాయో మనం చూసాం. గత ఎన్నికలకు ముందు ఒకేసారి డజన్ల కొద్దీ కీలకమైన చట్టాలు ఒక్క నిమిషంలో అంగీకరించేశారు. దానికి ముందు ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేసి బయటకు పంపించి అనేక కీలకమైన చట్టాలని ఏ చర్చ లేకుండా ఆమోదించేశారు. అఫ్కోర్స్ చర్చ ఉంటే ఆమోదించకుండా ఉంటారనేది వేరే విషయం, కానీ బట్ అది కూడా లేకుండా ఆమోదించే మార్గాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అయితే ఇట్లా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని అధిగమించే చట్టాలు చేయటం అనేది కేవలం ఈ పార్టీతోనే ప్రారంభం కాలేదు. గతంలో కాంగ్రెస్ కూడా ఆ పని చేసింది. ఉదాహరణకు షాబానో కేసు అనేది ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. ముస్లిం మహిళల మనోవర్తికి సంబంధించి ముస్లిం మహిళను వదిలేసినా, విడాకులు తీసుకున్నా మనోవర్తి ఇవ్వాల్సిన బాధ్యత భర్తకు ఉంది అని సుప్రీంకోర్టు తీర్పిస్తే అప్పుడు ముల్లాలు, మైనారిటీలు, ముస్లిం బోర్డులు తీసుకొచ్చిన ఒత్తిడికి తలవొగ్గి కాంగ్రెస్ పార్టీ ముస్లిం మహిళల మనోవర్తి చట్టం తీసుకొచ్చి సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ అయితే ఇచ్చిందో దాన్ని ఓవర్టర్న్ చేసింది. బట్ ఈ ప్రభుత్వం అనేక తీర్పుల్ని చట్టాల ద్వారా ఓవర్టర్న్ చేసేసింది. అన్నిటికంటే కీలకమైనది మనందరికీ తెలుసు, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఇన్నేళ్లుగా ఎలక్షన్ కమిషన్కి ఎంతో కొంత వాల్యూ, పారదర్శక ఉంది అనడానికి దాన్ని ఎన్నుకునే విధానం. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ఎలక్షన్ కమిషన్ నిర్ణయించాలి. జ్యుడిషియరీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బ్యాలెన్స్ ఉంటుంది, ఎంతో కొంత నీతిగా, నిజాయితీగా ఈ ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది అని. కానీ ఈ గవర్నమెంట్ కొత్త చట్టం తీసుకొచ్చి ఇందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పక్కన పెట్టి మరొక క్యాబినెట్ మినిస్టర్ని పెట్టింది. అంటే ముగ్గురులో 2 ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఉంటారు. దేనికైనా ముగ్గురులో 2 ఓట్లు పడితే అది గెలుస్తుంది. కాబట్టి 2 కలిసి ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. తమకు కావలసిన ఎలాంటి తొత్తునైనా తెచ్చి అక్కడ పెట్టుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పించింది. బహుశా దేశంలో ఏం జరుగుతుందో చూస్తే మనకు ఈ చట్టం వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేసిందో కూడా మనకు అర్థమవుతుంది. అదొకటే కాదు, సిఏఏకి సంబంధించి అనేక పిటిషన్లు ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఆఫ్ కోర్స్ సుప్రీంకోర్టు ఇప్పటికీ కూడా వాటి మీద విచారణ జరపట్లేదు, వాటిని ముందుకు తీసుకోవట్లేదు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ చట్టాన్ని అమలు చేస్తూనే ఉంది. అట్లాగే నేషనల్ క్యాపిటల్ టెరిటరీలా సుప్రీంకోర్టు ఎవరైతే ఎన్నికల్లో గెలిచి వస్తారో వాళ్ళకి అధికారాలు ఉండాలి అని తీర్పిస్తే ప్రభుత్వం దానికి విరుద్ధంగా చట్టం తీసుకొచ్చి ఆ అధికారాలను తీసేసింది. అట్లాగే ప్రజలు జాగరూకులుగా ఉన్నప్పుడు ఏ చట్టమైనా వెనక్కి పోతుంది అనడానికి మనకు తెలిసిన పెద్ద ఉదాహరణ ఫామ్ లాస్ మీద ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వల్లనే ప్రభుత్వం వెనక్కి కూడా తీసుకోవాల్సి వచ్చింది అన్న విషయం మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఎప్పుడూ జాగరూకులుగా ఉండాలి. మీకు డెమోక్రసీలో నమ్మకం ఉంటే మీరు అప్రమత్తులుగా ఉండాలి. ప్రభుత్వం చేసే ప్రతి పనిని పరిశీలించాలి, అవసరమైతే విమర్శ చేయాలి, అవసరమైతే పబ్లిక్ అవుట్ క్రై ఉండాలి. కానీ విషాదం ఏంటంటే ఈ దేశంలో అటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ప్రభుత్వం ఏం చేసినా కరెక్టే అనుకునేవాళ్ళు, ప్రభుత్వం ఎంత అన్యాయమైన చట్టం తీసుకొచ్చినా దాన్ని సమర్థించేవాళ్ళు. మనం చాలాసార్లు విమర్శలు పెడితే దాని కింద అధికార పార్టీ ఐటీ సెల్ వాళ్ళు ప్రాపగేట్ చేసిన ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ వాంతి చేసుకుంటూ ఉంటారు, సొంత బ్రెయిన్ అనేది వాడకుండా. ఆరావళి పర్వతాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయట, అందుకని వాటిని కొట్టేయాల్సిందట. ఈ మాట అంటూ
అంటున్న వాళ్ళందరూ ఖచ్చితంగా వాట్సాప్ యూనివర్సిటీలో అలాంటి చెత్త ఏదో చదివంటున్నారు. అసలు మనిషి ఉనికే లేకుండా పోతుంది మొర్రు, అవి తీసేస్తే దేశమే ఎడారిగా మారిపోతుందంటే వీళ్ళు ఇలాంటి ఒక చెత్త ఆర్గ్యుమెంట్ వాళ్ళు పెట్టగానే అవి చదివి తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంటారు. కాబట్టి కాస్త బుర్ర వాడండి. ప్రభుత్వం ఏం చేసినా రైట్ అనుకునే వాళ్ళు ఈ దేశ పౌరులు కాజాలరు. దేశ పౌరులైతే మీరు జాగరూకులుగా ఉండే తీరాలి. పౌరులుగా ఉంటారా, బొద్దింకలుగా ఉంటారా? నేను గతంలో కూడా ఈ ప్రశ్న అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. మీరు పౌరుల, బొద్దింకల? కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని హైప్ చేయండి, అట్లాగే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. మీ సపోర్ట్ వల్లనే ఈ ఛానల్ నడుస్తుంది, లేకపోతే ఈ ఛానల్ నడవటం చాలా కష్టం కూడా. థ్యాంక్ యూ.